వచ్చే నెల 6వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ పై నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్. వచ్చే నెల 6వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, 6వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? నిజంగా వచ్చే నెల 6న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ సమావేశాలు జరపాలి కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ లో టెంటేటివ్ గా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి ఏంటి అన్న డేట్ అనుకుంటే కనుక తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో పాటు వాట్సాప్ గవర్నమెంట్ కి సంబంధించి అంటే ప్రభుత్వం కొన్ని రకాలైన పౌర సేవలు డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాస్ట్ ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇతరత్ర సర్టిఫికెట్స్ కొన్ని వాట్సాప్ లోనే ఇవ్వాలన్న ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా ఏ రకమైన విధి విధానాలు ఖరారు చేయాలి, టెక్నాలజీ పరంగా వాట్సాప్ లో ఇచ్చేటప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక అంటే సీక్రెసీ విషయంలో కానీ సర్టిఫికెట్స్ మిస్ప్లేస్ అవడం కానీ ఒకరికొకరు వెళ్ళటం కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఒక కూలంకుషమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ దావోస్ పర్యటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఒక కొత్త పథకాలు తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రైతులకు ఇచ్చే అంశానికి సంబంధించి కూడా కొంచెం రైతు బంధు కార్యక్రమానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వీటి మీద కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వస్తాయి. ఎందుకంటే ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అంశం బాగా చర్చకు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మంత్రులు కానీ లేకపోతే ఇతరత్ర నేతలు కానీ మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్స్ విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించారు కాబట్టి ఆ దిశగా ఎలాంటి గైడ్ లైన్స్ చేయాలనేది కూడా కేబినెట్ తర్వాత చర్చించే అవకాశం